సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ బెల్ ఐకన్ ఉంటుంది, ఆన్లో పెట్టుకోండి. మంచి కంటెంట్ వీడియోస్ ఎవ్రీ ఫ్రైడే ఇక మీద మీకు వస్తాయి. అండ్ ఎవ్రీ ఫ్రైడే జియో పొలిటికల్ న్యూస్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ ఏమున్నా మీకు తెస్తాను. అండ్ సాటర్డే ఒక లర్నింగ్ వీడియో వస్తుంది. అండ్ సండే నుంచి మళ్ళీ వచ్చే ఫ్రైడే వరకు డైలీ అనాలిసిస్ వస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్, ఎందుకు ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఇరాన్ మీద? అసలు దీని మొత్తం ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఓన్లీ వాళ్ళు న్యూక్లియర్ బేస్ల మీద అటాక్ చేసిందా? మిగతా జనాలు లేరా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొన్ని కీ పాయింట్స్ కూడా చెప్తాను, చూడండి, మీకు మార్కెట్లో బాగా అర్థమవుతుంది. ఓకే, ప్రీవియస్ మనం చెప్పిన మ్యాటర్ ఇప్పుడు ఇందులో ఇక్కడ రైట్ను ఇప్పుడు క్లిక్ అయిందో లేదో కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ దీనికి ఏం పేరు పెట్టిందంటే ఆపరేషనల్ రేజింగ్ లాయన్ అని చెప్పి. అంటే మొత్తం ఈ కాన్సెప్ట్కి మొన్న మనం పెట్టాం కదా, మొన్న మన పాకిస్తాన్ అటాక్ చేసినప్పుడు మనం ఒకటి పెట్టాం కదా, ఆపరేషన్ సింధూర్ అనేదో. సో అట్లా వీళ్ళు ఒక ఆపరేషనల్ పేరు పెట్టుకున్నారు, ఆపరేషనల్ రేజింగ్ లాయన్ అని. దేనికోసం వీళ్ళు మెయిన్ టార్గెట్ చేశారంటే న్యూక్లియర్ సైట్స్, ఏవైతే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తారో, అణుబాంబులు తయారు చేస్తారో వాటి మీద వీళ్ళు మెయిన్ టార్గెట్ పెట్టారు, వాటిని పడగొడదామని. ఓకే, సో దాని తాలూకా ఇప్పుడు ఎవరైతే ఇజ్రాయెల్ ఉన్నారో, ఇజ్రాయెల్ పిఎం ఏమంటున్నాడో మీరు ఒకసారి వినండి. Moments ago, Israel launched ఇక్కడ మీకు క్లారిటీ ఉంటుంది. ఒకవేళ మీకు targeted military operation వినబడిపోతే to ఏం roll back చెప్తారంటే the మేము Iranian లాంచ్ threat చేసాం మిసైల్ అని to చెప్తున్నారు. Israel's very సో దానికి కంప్లీట్ క్లారిటీ పేరుతోటి అది చెప్పారనమాట. ఓకే, ఇక్కడ పాయింట్ ఎందుకు రీజన్ మీకు వై అని డౌట్ ఉండొచ్చు. ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఏవైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిని మేము టార్గెట్ చేసాం. యాక్చువల్గా జనాల్ని టార్గెట్ చేయలేదు వీళ్ళు. పాయింట్ చూడండి ఇక్కడ ఏం జరిగిందో. వీళ్ళు జనాల్ని టార్గెట్ చేయలేదు. ఎన్ని గంటలకు చేశారు అసలు ఈ అటాక్ అంటే ఎర్లీ మార్నింగ్, అంటే థర్స్డే నైట్ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 3:15 ఆ టైంకి, ఎర్లీ మార్నింగ్ 3:15 ఆ టైంకి. అంటే థర్స్డే మనకి నైట్ అనుకోండి, ఫ్రైడే అది అంటే ఫ్రైడే మార్నింగ్ 3:15, థర్స్డే నైట్ లాగా. ఓకే, సో 3:15 ఆ టైంకి ఈ మిసైల్స్ మొత్తం యూజ్ చేశారు. ఎన్ని మిసైల్స్ యూజ్ చేశారు? 303 మిసైల్స్ యూజ్ అయ్యాయి. ఓకే, ఎక్కడి నుంచి చెప్తున్నాం అనే డేటా అంటే మామూలు గూగుల్లో అయితే బీబీసీ న్యూస్లో మీకు దొరికితే చూడండి. 303 మిసైల్స్ యూజ్ అయ్యాయి. టోటల్గా 100 ప్లేసెస్ టార్గెట్ చేశారు వీళ్ళు. 100 దగ్గర ప్లేసెస్ టార్గెట్ చేశారు. ఏమేం ప్లేస్లు అవి చూడండి. రీసెర్చ్ ఫెసిలిటీ, ఏదైతే న్యూక్లియర్ రీసెర్చ్ ఫెసిలిటీ ఉంటుందో మీకు చాలామందికి తెలీదు. రీసెర్చ్ ఫెసిలిటీ అంటే ఏంటంటే న్యూక్లియర్ అణుబాంబులు తయారు చేయడానికి ఒక పెద్ద, అంటే ఒక ఫెసిలిటీలా ఉంటుంది. మీకు మూవీస్లో చూపిస్తారు చూసావా, అండర్ గ్రౌండ్ లోపల బాంబులు గట్టి తయారు చేసినప్పుడు పెద్ద కంప్యూటర్లతో పెద్ద ఫెసిలిటీ ఉంటుంది అట్లా. సో ఒక రీసెర్చ్ సెంటర్ లాగా. సో రీసెర్చ్ ఫెసిలిటీని టార్గెట్ చేశారు. ఓకే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని టార్గెట్ చేశారు. ఓకే, తర్వాత యురేనియం మెయిన్, యాక్చువల్గా ఇదే, ఈ యురేనియం ఏదైతే ఉందో ఈ యురేనియంతోనే న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తారనమాట. అంటే ఆ పౌడర్ అవని, ఆ స్టోన్ అవని దాంతోనే తయారు చేస్తారు. సో ఆ యురేనియంని వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి, అంటే రా సబ్స్టెన్స్, లైక్ ఎలా అంటే మనకు ఒక డైమండ్, ఇప్పుడు ఆ భూమిలో ఒక డైమండ్ దొరికితే అది దొరకగానే డైమండ్ అవ్వదు కదా, ఒక రాయిలో ఉంటుంది. దాని డైమండ్ ఎలా చేస్తారు, మనం కష్టపడి చెక్కి చేస్తే ఇట్లా డైమండ్ షేప్లో వస్తుంది. అవునా, ఇట్లా డైమండ్ షేప్లో వస్తుంది. అవును కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళు ఏంటంటే ఆ యురేనియంని మొత్తం యూజ్ చేసుకొని న్యూక్లియర్ వెపన్స్. సో ఆ యురేనియం మైన్స్, ఆ యురేనియం మైన్లు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, రీసెర్చ్ ఫెసిలిటీ, యురేనియం కవర్ ప్లాంట్స్, తర్వాత యురేనియం ఎక్స్ట్రీమ్ ప్లాంట్స్, న్యూక్లియర్ మొత్తం. ఇంకా ఇక్కడ మీకు చూస్తే ఈ గ్రీన్ డాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రీసెర్చ్ ఫెసిలిటీలు. ఇక్కడొకటి ఈ 3 ప్లేసుల్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, రెడ్ కలర్ ఏదైతుందో అది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. చూడండి, దూరంగా సముద్రం దగ్గరలో పెట్టారు దీని మీద. ఓకే, తర్వాత యురేనియం మైన్స్, ఇవన్నీ మైన్లు అనమాట. ఇక్కడ 2 ఉన్నాయి చూసారా, ఈ 2 మైన్స్, వీటి మీద టార్గెట్ చేశారు. తర్వాత ఎల్లో కలర్ ఇది ఒకటి ఉంది చూడండి, ప్లాంట్, యురేనియం కవరింగ్ ప్లాంట్. ఓకే, సో తర్వాత ఇది ఒకటి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి చూసారా, ఇవి ఒకటి, బ్లాక్ ఇవి. సో వీటి మీద టార్గెట్ చేశారు. ఓకే, ఎందుకు టార్గెట్ చేశారు, రీజన్ వై. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది ఎందుకన్నా అప్పుడు ఆటలను టార్గెట్ చేయడం. యాక్చువల్గా ఇరాన్ ఏం చేస్తుందంటే న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి అంటే న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబులు తయారు చేయడానికి ట్రై చేస్తుంది. అది ఇజ్రాయెల్కి తెలుసు. ఓకే, అది ఇజ్రాయెల్కి తెలుసు. ఇప్పుడు ఇజ్రాయెల్ బాధ ఏంటంటే ఒకవేళ ఇరాన్ కానీ దీంట్లో సక్సెస్ అయితే వాళ్ళని ఫస్ట్ అటాక్ చేసేది ఎవరి మీద? ఇజ్రాయెల్ మీద. సో వీళ్ళు ఏంటంటే ఆదికి ముందు, అంటే వాళ్ళు ఇంకా తయారు చేస్తున్నారు,
వీళ్ళు తయారు చేస్తే ఎక్కడ మా మీద రివర్స్ అయ్యి మా మీదే బాంబులు వేస్తారు, ఎక్కడ మీ అంటే మన కంట్రీ మీద ఎక్కడ పడతారని ఇది ముందే వెళ్ళి వార్ చేస్తారు. అర్థమవుతుందా? ఇక్కడ కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఐఏఈఏ అని చెప్పి, సార్ ఐఏఈఏ అనే రిపోర్ట్ ఒకటి ఉంటుంది. ఇది కొద్దిగా ఇరాన్ హెడ్ అలాగా అనమాట. అంటే మనకి ఇక్కడ రాయ్ అలాగా అట్లా ఐఏఈఏ అని ఒకటి ఉంటుంది. అది అంటే ఎక్కడేమైనా జరిగినా దాని తాలూకా ఇస్తుంది. ఐఏఈఏ రిపోర్ట్ సెడ్ ఏంటంటే ఇరాన్ హ్యాడ్ అంటే ఆల్మోస్ట్ 60% ప్యూరిటీ ఆఫ్ నియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ అని కనబడుతుందా, మైన్ టు న్యూక్లియర్ బాంబ్స్. అంటే సింపుల్, ఇదంతా మీరు చదివినా మీకు సింపుల్ లాజిక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఆల్రెడీ ఏదైతే రా సబ్స్టెన్స్ వస్తుందో దాని నుంచి 60% వరకు ఎలా మనం దాన్ని న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలి, న్యూక్లియర్ బాంబ్స్ ఎలా తయారు చేయాలని ఆల్రెడీ వీళ్ళు కనేసుకున్నారు. అంటే 60% వరకు సక్సెస్ అయిపోయారు వీళ్ళు. ఇది ఇంకా పూర్తిగా అయ్యే లోపల ఇది ఇంత జరిగింది. ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది అంటే ఎస్. ఇక్కడ ఇంకొక విషయం కూడా జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఇది ఇలా జరిగిందో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రైడే చూడండి, ఇరాన్ లాంచ్డ్ అరౌండ్ 100 drones టువర్డ్స్ ద ఇజ్రాయెల్ ఆన్ ఫ్రైడే మార్నింగ్. అంటే ఈరోజు తెల్లారి, అంటే మనకు అర్ధరాత్రి 3:30 కదా, 3:15 ఆ టైంకి కదా అటాక్ జరిగింది ఇజ్రాయెల్ మీద. సో ఇక్కడ ఏం జరిగిందంటే, వెంటనే ఇరాన్ మీద అటాక్ ఏదైతే జరిగిందో ఇరాన్ ఊరుకుంటుందా చెప్పండి? ఇరాన్ వెంటనే 100 drones లాంచ్ చేసింది అక్కడ ఇజ్రాయెల్ మీద. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఆ డ్రోన్లు కింద పడగొడుతుంది. అంటే ఈ వాళ్ళకి చిన్న, ఇది ఇక్కడతో ఆగుతుంది అంటే లేదు. ఇందులో ట్రంప్ ఇప్పుడు ఏమంటది, ఇరాన్ ఏమంటుంది, ఇరాన్ ఏమంటుంది అంటే, ఇజ్రాయెల్ నువ్వు వార్ చేసావు కదా, అంటే ఇజ్రాయెల్ మా మీదకి వచ్చి వార్ చేసింది. ఇజ్రాయెల్ ఎవరు చేసింది, ఇరాన్ మీద వార్ చేసింది. ఇరాన్ ఏమంటుంది అంటే, ట్రంప్ ఇందులో నువ్వు కూడా ఉన్నావు అంటే, ట్రంప్ అంటే లేదు నాకే సంబంధం లేదు, నేను ఇంకేం లేదని. ట్రంప్ కాల్డ్ ఫర్ ఇరాన్ డీల్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. క్లియర్గా అంటే ట్రంప్ ఏమంటున్నాడంటే, నేను మధ్యలో సంబంధం లేదయ్యా, నన్ను ఎందుకు దూరుస్తున్నారు, నేను ఇప్పుడు యుఎస్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ విత్ ది స్ట్రైక్. చూడండి ఇక్కడ ఎర్లీ యుఎస్ సెక్యూరిటీస్, ఇందులో మొత్తం అతని పేరు ఇచ్చారు, దట్ యుఎస్ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ విత్ ది స్ట్రైక్ అండ్ డిడ్ నాట్ బి ప్రొవైడింగ్ ఎనీ అసిస్టెన్స్. అంటే మేము బ్యాక్ ఎండ్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు అయ్యా, మాకు సంబంధం లేదు, సడన్గా జరిగింది అని యుఎస్ అంటుంది. దీని మీద ఇంకా చర్చలు జరుగుతాయి, బట్ ఇది ఇక్కడతో ఆగేది కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడతో ఏదో క్లోజ్ అయిపోయేది కాదు, ఇది కన్ఫర్మ్గా కొద్దిగా పెద్దది అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు, ఎక్కడైతే ఇరాన్ అటాక్ చేసిందో, ఎక్కడైతే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసిందో అక్కడ ఏమి చిన్న ప్లేస్ కాదు అది. అక్కడ సివిలియన్స్ ఉన్నారు, ఆ ప్లేస్లో సివిలియన్స్ ఉన్నారు. ఇది అటాక్ జరిగే టైంలో మార్నింగ్ 3:15 ఆ టైంకి చూడండి బాంబ్ పడిందా. అక్కడ చూడండి పక్కన బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ బిల్డింగ్లు ఉన్నారు, జనాలు ఉన్నారు, ఆ జనాలు చచ్చిపోతున్నారు. సో ఇది నాట్ ఓన్లీ అంటే ఆ ఫెసిలిటీస్ మీద పడిందంటే కాదు, ఇది ఊరు అవతల లేదు, సిటీస్ మధ్యలో అక్కడక్కడ ఉన్నాయి, ఇది జరిగింది. సో ఇట్ ఈస్ లైక్ కాల్డ్ లైక్ చిన్న వార్లా స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది అర్థమైందా, చిన్న బేసిక్ వార్లా స్టార్ట్ అయిపోయి పెద్దది అయిపోద్ది. ఇప్పుడు ఇందులో మెయిన్ చాలా మంది చనిపోయారు. ఎవరు మెయిన్ వాళ్ళందరూ చనిపోయారు. హూ హ్యాస్ బీన్ కిల్డ్. ఇక్కడ చూస్తే ఎవరైతే చీఫ్ ఆఫ్ ఇస్లామిక్ రెవల్యూషన్ అంటే IRCG, అంటే మనకి ఎలా అంటే ఇండియన్ గవర్నమెంట్కి ఇప్పుడు డిఫెన్స్కి హెడ్ ఉంటారా, బాగా హెడ్, మొత్తం డిఫెన్స్కి ఒక పెద్ద హెడ్. అట్లా IRGC అనేది ఒక ఇరానిక్ డిఫెన్స్ అంటే రెవల్యూషనరీ డిఫెన్స్ లాగా, వాళ్ళ హెడ్ ఆయన చనిపోయాడు. ఇంకా ఎవరైతే రీసెర్చ్ ఫెసిలిటీస్లో డాక్టర్స్ రీసెర్చ్ చేస్తారో వాళ్ళు చచ్చిపోయారు. తర్వాత చాలామంది అంటే చాలామంది ఇక్కడ చదవచ్చు హియర్ మొత్తం ఇక్కడ ఎవరెవరు ఇచ్చారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ టప్పా కట్టేశారు, వాళ్ళందరూ అయిపోయారు. అందులో మోస్ట్లీ డాక్టర్లు ఉన్నారు, ఫెసిలిటీస్ ఉన్నారు, ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు, ఇజ్రాయెల్కి ఫ్రంట్ ఎండ్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంకా బోల్డ్ మంది సివిలియన్స్ ఉన్నారు, చాలామంది అయిపోయారు. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే చాలామంది వెళ్ళిపోయారు. మీకు అంతే బ్రీఫ్గా బట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇతను మెయిన్ చాలా పెద్ద కమాండర్ అనమాట. ఓకే, IRGCకి మీరు కావాలంటే ఇతని పేరు ఇట్లా కొట్టండి గూగుల్లో, ఇతను IRGCకి కమాండర్ అని, చీఫ్ ఆఫీసర్ అని మీకు తెలుస్తుంది. సో అతను ఎగిరిపోయారు, ఇంకా చాలామంది ఇందులో చనిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే బాధ, ఇజ్రాయెల్ ఏమంటుంది, ఇరాన్ తయారు చేస్తే మా మీదకి వస్తుందని. ఇప్పుడు కన్ఫామ్గా ఇది వార్ కింద, ఇది మేబీ ఇట్ లైక్ పెద్దది అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఇక్కడ చూపించాల్సింది ఇవన్నీ సివిలియన్స్. ఇక్కడ సివిలియన్స్ ఉండరా చెప్పండి, చూడండి సివిలియన్స్ ఉండరా, సివిలియన్స్ లేకుండానే జరిగిపోతుందా? సో ఇప్పుడు ఏదైతే జరిగిందో అంత చిన్నదైతే కాదు, బట్ దీనికి ఇంపాక్ట్ పడుతుంది. సో దీని ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటే మన మార్కెట్లో
నేను ఒకసారి మీకు చెప్పాను, భూకంపాలు వచ్చిన నిజంగా వార్ వచ్చి బాంబులు వేసేసుకున్న భూకంపాలు వచ్చిన క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది అన్నాను. ఒకసారి చెప్పాను వీడియోలో, ఎంతమందికి గుర్తుందో దయచేసి ఒక్కసారి మెసేజ్ చేయండి. ఐఎమ్ రియల్లీ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే మీరు గుర్తెట్టుకుంటున్నారు చిన్న చిన్న కీ పాయింట్స్. సో క్రూడ్ ఆయిల్ ఎప్పుడైనా వార్ సిచ్యువేషన్ ఉన్నా ఏదున్నా క్రూడ్ ఆయిల్ వెంటనే స్పైక్ అయిపోద్ది. వార్ ఉన్నా, భూకంపాలు వచ్చిన అర్త్క్వేక్స్, భూకంపాలు ఇలాంటివి ఏ వచ్చినా క్రూడ్ ఆయిల్ ప్రైస్ బీభత్సంగా పెరిగిపోద్ది. ఇది మీరు గుర్తుపెట్టేసుకోండి, ఇది మైండ్లో. ఓకే, చూడండి ఈరోజు మార్కెట్ క్రూడ్ ఆయిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఓపెనింగ్ ప్రైస్ చూడండి ఒకసారి క్రూడ్ ఆయిల్. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే 10%, 11% ధర ఓపెన్ అయింది. అండ్ డే క్లోజింగ్ ఇంకా అంటే ఓపెన్ అయింది అంటే ఓపెన్ అయ్యి ఇక్కడ 4% ధర ఓపెన్ అయ్యి 10%కి వెళ్ళి అండ్ డే క్లోజింగ్ ఇక్కడ ఇచ్చింది ఆల్మోస్ట్ 6% ధర. బట్ మార్నింగ్ 10% వరకు క్రూడ్ ఆయిల్ పంప్ అయింది. అండ్ నిఫ్టీ చూస్తే హ్యూజ్ గ్యాప్ డౌన్ ఫర్ ద ఫస్ట్ టైం తర్వాత చాలా రోజుల తర్వాత నిఫ్టీ చాలా పెద్ద గ్యాప్ డౌన్. ఆల్మోస్ట్ మనకు చూస్తే 300 to 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ మన నిఫ్టీ. ఇంకా సెన్సెక్స్కి వస్తే సెన్సెక్స్లో మీకు ఎన్ని పాయింట్లు గ్యాప్ డౌన్ అంటే క్లోజింగ్ నుంచి ఆల్మోస్ట్ 1200 పాయింట్స్, 1300 పాయింట్స్ సెన్సెక్స్. ఓకే, నిఫ్టీ మోస్ట్లీ నిఫ్టీ చూస్తే సరిపోదు మనకి 300 to 400 పాయింట్స్ నిఫ్టీ గ్యాప్ డౌన్, సెన్సెక్స్ 1200 పాయింట్స్ సెన్సెక్స్ గ్యాప్ డౌన్. ఇందుకోసం సింపుల్, క్రూడ్ ఆయిల్ పంప్ అయింది, మన మార్కెట్లు క్రాష్ అయ్యాయి. సింపుల్. ఇది క్రాష్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అంటే ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, సండే, ఈ లోపల ఏమైనా కొద్దిగా ఇష్యూ పెద్దదైనా, వారు ఇంకొద్దిగా పెరిగినా మండే మనకి ఇంకొద్దిగా నెగిటివ్ ప్రెషర్ కనబడుతుంది. మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ మండే కంటిన్యూ అయితే అని చెప్తున్నాను, ఓపెన్ అవడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫాలో అయిపోద్ది. సో ఈ లో బ్రేక్ అయితే మనం మంచిగా ప్లాన్ చేయొచ్చు. దాని గురించి రేపు సండే అనాలిసిస్ వీడియోలో మాట్లాడదాం. బట్ ఇన్ కేస్ అయితే మండే విల్ బి ద బ్లాక్ డే. ఇక్కడ ఎవరైతే BTST కాల్ ఆప్షన్స్ బై చేసి కూర్చున్నారో దయచేసి మీ అందరికి నేను ఏం చెప్తున్నానంటే, 1కి 2 సార్లు మీరు ఏదైనా పొజిషన్ బై చేస్తున్నారు అంటే మొత్తం చూడండి, ముందు మార్కెట్లో ఏమైనా న్యూస్ ఉందా. నేను BTST పట్టుకెళ్తే సడన్గా ఇప్పుడు ఓవర్ నైట్ ఏమైనా న్యూస్ హిట్ అయితే మనకు నెగిటివ్ పొజిషన్ ఎంత పెద్ద లాస్ వస్తుందో ముందు ఆలోచించండి. లేదు, ఒకవేళ మీరు హెడ్జ్ పొజిషన్ తీసుకెళ్లారు, మీరు సేఫ్ సైడ్లో ఉన్నారు అంటేనే మీరు తీసుకెళ్ళండి. మీరు ఏం చేస్తున్నారో దయచేసి మీకంటూ ఒక అవగాహన పెట్టుకోండి, అంటే ఒక నాలెడ్జ్ పెట్టుకోండి. కరెక్ట్, నేను చేస్తుంది కరెక్టేనా, వర్క్ అవుద్దా, వర్క్ అయితే చేయండి. ఇక్కడ నాకు అంతే తప్ప బ్లైండ్గా ఎవరో చెప్పారనో లేదా మీకు మనసులో అనిపించిందనో మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని అనిపించిందనో లేదా ఇక్కడ నుంచి పడుతుంది అనిపించిందనో లేదా ఎవరో చెప్పారనో చేయడం కాదు. అలా కాదు, ట్రేడింగ్ అలా అవ్వదు. ఏ బిజినెస్ కూడా ఎవరో చెప్పారనో లేదా నా మనసులో నాకు ఏదో అనిపించిందనో లేదా నా మైండ్లో నాకు ఏదో అనిపించిందనో ట్రేడింగ్ జరగదు. ఇట్స్ ప్యూర్ అనాలిసిస్, డేటా పాయింట్స్ అన్నీ చూసుకోవాలి, గ్లోబల్ సెక్టర్లు చూసుకోవాలి, గ్లోబల్ న్యూస్ చూసుకోవాలి, డేటా పాయింట్స్ చూసుకోవాలి, అన్నీ చెక్ చేసుకొని అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఏమనుకుంటారు అంటే ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తే చాలు మన ప్రాఫిట్లు వస్తుంది కదా అనుకుంటారు. మేము చెప్పే గ్లోబల్ సెక్టర్స్ కానీ, గ్లోబల్ న్యూస్ కానీ, FIS డేటా కానీ, బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఓపెన్ ఇంట్రెస్ట్లు కానీ అన్ని చెక్ చేసుకున్నది ఇండియన్ మార్కెట్లో వాళ్ళు క్రియేట్ చేసేది వీక్లీ పొజిషన్స్, మంత్లీ పొజిషన్స్, స్వింగ్ ట్రేడ్లు ఇవి క్రియేట్ చేస్తారు. బట్ మనం ఎక్కువ దేని మీద ఫోకస్ పెడతాం, ఇంట్రాడే. మీరు ఇంట్రాడే చెయ్యండి, కాకపోతే ఒకరోజు ట్రేడ్ రాకపోతే 2 రోజు వదిలేసేయండి. ఆ రోజు ట్రేడ్ ఇప్పుడు కంటిన్యూగా ఒక 3 days ట్రేడ్ రాలేదు, బట్ నిన్న మంచి పెద్ద డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చిందా, 3 days వెయిట్ చేసినందుకు ఒక మంచి ఫుల్ ట్రెండింగ్ మార్కెట్ మీరు క్యాప్చర్ చేసి ఉండగలగాలి. ఇన్ కేస్ ఇక్కడ లేకపోయినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకైనా ఫాల్ క్యాప్చర్ చేసి ఉండగలగాలి. ఇక్కడ నుంచి ఇక్కడికైనా మీకు వచ్చిన ప్రాఫిట్ ఈ 3 days ఎవ్రీడే 1000 రూపీస్ అని చాలా మంది అంటారు. నాకు ఫోన్ చేసి అన్న ఎవ్రీడే 1000 రూపీస్. సరే, నేను ఒకటే రీజన్ అడుగుతాను, చెప్పండి. ఈరోజు మీరు ఈరోజు ఒక్క నిమిషం, ఏ రోజు అంటే ఇది 9th రోజు మీరు 1000, 10th రోజు 1000, 11th రోజు 1000, 12th రోజు మార్కెట్ షార్ప్గా పడింది. సో ఈ 3 రోజులు మీకు ట్రేడ్ దొరకలే, 3000 రూపీస్ ఇక్కడ మీరు అర్న్ చేయలేకపోయారు. బట్ 12th రోజు ఒక సింగిల్ ట్రేడ్లో మీకు 8000 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దీంతో సాటిస్ఫై అవుతారా? అరే 8000 వచ్చింది కదా అంటే 1 2 3 ఇక్కడ మొత్తం 4000 రావాలి, బట్ స్టిల్ 8000 వచ్చింది. ఎందుకంటే 12th కూడా 1000 రూపీస్ వేసుకున్నా, స్టిల్ నాకు 8000 వచ్చింది చాలు అని చెప్పి నెక్స్ట్ డే మీరు ఆగుతారా? లేదు, నెక్స్ట్ డే కూడా అదే పని. ఎందుకు ట్రేడ్ దొరకదు, ఎక్కడ ట్రేడ్ దొరకదు, నేను ఎందుకు చేయలేను, అందరూ చేస్తున్నారు. యూట్యూబ్లో షార్ట్స్లో అందరూ పెడతారు, యూట్యూబ్లో
అందరూ అంత సంపాదిస్తున్నప్పుడు నేను ఎందుకు యూట్యూబ్లో వదిలేసేయండి, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ వదిలేసేయండి. వాటికి మీకు సంబంధం లేదు, వాటికి మీకు అసలు ఆన్సరు సంబంధం లేదు. మేము చెప్పేది క్లారిటీగా వినండి, అదంతా వదిలేయండి. మీకేమొచ్చు? యూట్యూబ్లో చూపిస్తున్నాడు. ఇప్పుడు యూట్యూబ్లో ఒకడు వచ్చి అంటాడు, ఏమంటాడు, స్టాక్ మార్కెట్లో నేను లాస్ అయిపోయాను. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ XYZ అన్నాడు ఒకడు వచ్చి, రమేష్ కిషోర్ అన్నాడు ఎవడో వచ్చి, స్టాక్ మార్కెట్లో నేను లాస్ అయిపోయాను, నేను చనిపోబోతున్నాను, లేదా నేను ఏదో చేసుకుంటున్నాను అని, నేను ఏదో అయిపోతాను అని అన్నాడు అనుకోండి. ఆడిని చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు కూడా మీ లైఫ్ని చెడగొట్టుకుంటారా? లేదు. అంటే ఆడి పోయాడు కదా, నువ్వు పోతావా? సింపుల్ లాజిక్. మీరు మైండ్ ఉపయోగిస్తారు, నవ్వుకుంటారు. అంటే కొంతమంది నవ్వుకుంటారు, కొంతమంది అయ్యో అని బాధపడతారు, కొంతమంది అంటే ఎటకారిస్తారు, ఇంత ఇంక వీళ్ళకి తెలియపోతారు. పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోండి. మీ మైండ్ మీకు తెలియకుండానే అక్కడ ఆపుతుంది కదా. అరే ఆడెవడో పోతున్నాడని మీకు తెలియకుండా మీ మైండ్ అక్కడ కంట్రోల్ చేస్తుంది మిమ్మల్ని. ఆడెవడో పోయాడని మీరు పోరు, కన్ఫర్మ్గా పోరు. మీ మైండ్ మిమ్మల్ని తెలుసు, ఏది రియాలిటీ ఏది నిజం అనేది మీకు తెలుసు. అట్ ద సేమ్ టైం మార్కెట్కి వచ్చేసరికి కూడా అలాగే మైండ్ పెట్టి ఆలోచించండి. నిజంగా జరుగుతుందా? జరిగితే ఎంత సినారియో ఉంది, అయితే నా రిస్క్ ఎంత కూర్చుంటుంది, నేను ట్రేడ్ తీసుకుంటే నా స్టాప్ లాస్ ఎంత, నా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, ఓకే ఇది నా స్టాప్ లాస్, ఇది నా పర్సంటేజ్, ఇట్లా క్యాలిక్యులేషన్గా మీరు నడిస్తేనే మార్కెట్లో ఉండగలరు, లేదా లేదు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ఈరోజు మార్నింగ్ ఒక లేడీతో మాట్లాడాను, తను మంచి సిస్టరే, ఫోన్ చేశారు. ఎప్పుడు 11th మార్నింగ్ సెన్సెక్స్లో, ఎస్పెషల్లీ సెన్సెక్స్లో నేను బ్లూ కలర్ లైన్ పెట్టుకున్నా. 11th మార్నింగ్ సెన్సెక్స్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని ఇక్కడ ఈ పొజిషన్లో సిఈ బై చేశారంట. 82,500 కాల్ ఆప్షన్, సిఈ 82,500 కాల్ ఆప్షన్. మీరు వెళ్ళి చూడండి. వీళ్ళు బై చేసేటప్పుడు అది ఇంద మనీలోనే ఉందంట, ITM. ఓకే, నేను ఓకే అన్నాను. ఎంతకు బై చేశారు? 700 రూపీస్ దగ్గర బై చేశారంట. అది ఇప్పుడు ఎంత తెలుసా? 50 రూపీస్ దగ్గర ఉంది. 2000 క్వాంటిటీ, 10 lakhs లాస్. ఇక్కడ నేను ఒకటే మాట అన్నాను, డబ్బులు ఏమైనా చెట్లు కాసాయా? ఎవడు చెప్పాడు తీసుకోమని. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నారు, బాగా వినండి నేనేం చెప్తున్నాను. ఒక్కటే లాజిక్, సింపుల్గా మీరు ఐడెంటిఫై చేసేయచ్చు. పెద్ద పెద్ద లాసుల కన్నా మీరు సేవ్ అయిపోవచ్చు. ప్రీవియస్ డే హై లో అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది ఏడుస్తుంది మార్కెట్లో. అది కూడా ఒకసారి వినండి, ఎప్పుడైనా తెలియకపోతే తెలుసుకోండి. 30 minutes టైం ఫ్రేమ్ ఆర్ 15 minutes, మీరు ఏదైనా టైం ఫ్రేమ్ పెట్టుకోండి. యాక్చువల్గా ఇగో నేను ఇక్కడ తీస్తున్నాను చూడండి. ఇగో ఇది 11th, ఇది లో, 11th లో. ఇది దాని ముందు రోజు కూడా మార్కెట్ చూడండి, 9th and 10th కూడా మార్కెట్ ఇదే వచ్చింది, 11th కూడా ఇదే. సో మార్కెట్ 3 days నుంచి ఈ లో బ్రేక్ అవ్వలేకపోయింది. అర్థమైందా? ఇక్కడ మార్కెట్ సస్టైన్ అయింది కానీ ఈ లో కింద క్లోజింగ్ రాలేదు, బ్రేక్ అవ్వలేదు. ఏ లో అంటున్నాను బాగా చూడండి, జూమ్ చేస్తున్నాను. ఈ లో కింద, ఓకే, ఇక్కడ చూడండి మార్కెట్ ఇగో 9th ఇదే, 8th ఇదే, 9th ఇదే, 10th ఇదే, 11th కూడా ఇదే. మార్కెట్ పైకి ఇక్కడ మీరు బై చేశారు. ఇప్పుడైతే మార్కెట్ నెక్స్ట్ డే దీని కింద క్లోజింగ్ వచ్చిందో, అది మేబీ 30 minutes అవర్, 45 అయినా, 1 hour అయినా, ఇవన్నీ మేజర్ టైం ఫ్రేమ్స్. వీటిల్లో క్లోజింగ్ వచ్చిందా? మోస్ట్లీ మీరు 1 hour పట్టుకోండి. 1 hour క్యాండిల్ దీని కింద క్లోజింగ్ వచ్చిందా, మీరు మార్కెట్లో బెటర్ టు బుక్ ద లాస్. ఎంత లాస్ అయితే అంత బుక్ చేసుకోవడం బెటర్. ఆవిడకి నేను ఒకటే అడిగాను, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుంది అన్నారు, ఓకే, అది క్లోజ్ వచ్చి డే లో కూడా 2 days లో, 3 days లో కూడా బ్రేక్ కింద క్లోజింగ్ వచ్చినప్పుడైనా ఎగ్జిట్ అవ్వాలి కదా. ఆ టైంలో మహా అయితే మీ లాస్ ఎంత ఉంటుంది? 5 లక్షలు, ఇప్పుడు 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, స్టిల్ 4-5 లక్షలు మిగులుతాయి కదా. మీరు ఇప్పుడు 10, 10.5, 11 అంటున్నారు, ఇంకా మిగులుతాయి కదా. 10 లక్షల దగ్గర అయినా, 9 లక్షల దగ్గర అయినా, మీ 3 లక్షలు, 4 లక్షలైనా మిగులుతాయి కదా. దాంతో కనీసం మీకు ఏం చేయాలని ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు 10 లక్షలు తెచ్చి 10 లక్షలు పోగొట్టుకునే దానికన్నా, సో ఇక్కడ బై చేశారు, అది ఓవరాల్గా ఇప్పటి వరకు హోల్డ్ చేశారు. నాకు అడుగుతున్నారు ఏమైనా పైకి వెళ్తుందా అని. ఎక్కడ 700 దగ్గర చేసింది, 82,500 స్ట్రైక్ ప్రైస్ అంట. ఇది 700 దగ్గర బై చేసింది, ఇప్పుడు 50 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అది 700 అంటే కష్టం. పోనీ ఎంతో మార్కెట్లో సడన్గా పెద్ద మూమెంటం వచ్చి ఓవర్ నైట్ ఇప్పుడు మార్కెట్ ఇంత పైకి లేచిపోయినా 50ది మహా అయితే మీకు ఒక 400 to 500 అవుతుందేమో. కానీ మళ్ళీ నేను ఈ డిస్క్లైమర్ వేస్తున్నా,
50ది 500 అవడం అంటే ఇది మెడికల్ మిరాకిల్ అంటే అది ఒక అద్భుతం. అది ఇంకా సడన్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో మార్కెట్ అంత పెద్ద పైకి వెళ్తే తప్ప కాల్ ఆప్షన్ అంత పెద్ద ప్రీమియం పెరగదు. 50ది 500 రావాలంటే అది అద్భుతం జరగాలి. ఏది 17th ఎక్స్పైరీ, ఎల్లుండు వచ్చే మంగళవారం ఎక్స్పైరీ, ఇది ఎల్లుండి ఎక్స్పైరీకే. సో సడన్గా మార్కెట్ ఇప్పుడు జరగాలంటే అది పెద్ద అద్భుతమే జరగాలి. ఓకే, ఇప్పుడు 50 దగ్గర ఉన్నది 500 దగ్గర 700 రావాలంటే అది జరగదు. 500 కూడా రాదు. యూజువల్ చెప్తున్నా, అది ఎప్పుడో వేరే రేర్ సినారియో కేసెస్లో జరుగుతాయి అలాగా. అది కూడా ఏంటి కాల్ సైడ్ జరగదు, ఎక్కువ పుట్ సైడే జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా సడన్గా పడుతుంది కదా. సో 50 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్ దగ్గర ఉన్న ప్రీమియం 200కి వెళ్తుంది. ఎందుకు? కాల్ సైడ్లో సడన్గా ఇలాంటి స్పైక్లు వస్తాయి కాబట్టి, పుట్ సైడ్లో సడన్గా ఇలాంటి మార్కెట్ ఫాలో వచ్చినప్పుడు స్పైక్ అవుతుంది కాబట్టి. అండ్ ఎప్పుడైనా పుట్ సైడ్కి డెల్టా వాల్యూ కూడా ప్లస్ అవుతుంది. అందుకు పుట్ సైడ్ మీకు ఎక్కువ స్పీడ్గా ఉంటుంది మూమెంటం, కాల్ సైడ్ ఎక్కువ డెల్టా వాల్యూ కలదు. సో ఇవన్నీ తెలుసుకోవాలి, అప్పుడే మీరు ట్రేడ్ చేయగలరు. లేదంటే మార్కెట్లో కష్టం. సో లాస్ట్కి నేను వెళ్ళిపోయే ముందు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒకటి ముందు తెలుసుకోండి. చాలామంది అడుగుతారు ట్రెండింగ్ మార్కెట్ ఎలా పట్టుకోవాలండి. నేను ట్రెండింగ్ మార్కెట్ కొన్ని 100 సార్లు చెప్పా. 1 అవర్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ 1 అవర్ క్యాండిల్ హై బ్రేక్ అయ్యి దానిపైన 1 అవర్ క్యాండిల్ పైన మీకు 30 minutes క్యాండిల్ కానీ క్లోజింగ్ ఇచ్చింది అనుకో, అటే అవుద్ది మార్కెట్. ఇప్పుడు మీకు చిన్న డెమో చూపిస్తాను. ఇది ఇది 1 అవర్ క్యాండిల్, దీనిపైన ఇప్పుడు 30 minutes క్యాండిల్ ఇది క్లోజింగ్ వచ్చిందా చూడండి. ఏది థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ చూడండి, ఈ థర్డ్ క్యాండిల్ లోకి వచ్చిందా చెప్పండి. థర్డ్ క్యాండిల్ లో వచ్చిందా? రాలేదు కదా. అది మీ స్టాప్ లెస్. దీనిపైన మీరు ట్రేడ్ తీసుకుని వదిలేయండి, మర్చిపోండి. ఇది నీ స్టాప్ లెస్ ఫిక్స్, ఇది స్టాప్ లెస్ పెట్టుకో, పైకి వదిలే. అప్పుడే నువ్వు బిగ్ టార్గెట్లో అచీవ్ చేయగలవు. ఎంత చిన్న స్టాప్ లెస్, అదే స్టాప్ లెస్ ఎంత అవుతుంది, నువ్వు ఎంత టార్గెట్ అచీవ్ చేసో చూపిస్తాను చూడు. స్టాప్ లెస్ 112 పాయింట్స్ అవుతుంది. నీ టార్గెట్ ఎంత వచ్చింది? 250, 260 పాయింట్స్, 290. ఇంకా బాగానే వచ్చింది సార్. డే క్లోజింగ్ వరకు మేము చూస్తే 234 పాయింట్స్ నువ్వు అచీవ్ చేసావు. సో ఇట్లా నేను చేసేది ఇట్లనే, మీరు నమ్మినా నమ్మకపోయినా నా రియల్ సీక్రెట్ ఇదే. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ ఇట్లా పెట్టుకుంటాను, ఫస్ట్ క్యాండిల్ హైలో. దాంట్లో 30, ఇది 1 అవర్ క్యాండిల్లో ఇది ఇక్కడ ఉంది. 1 అవర్ క్యాండిల్ ఫస్ట్ 12వ తారీఖుకి. దాంతో 30 minutes టైం ఫ్రేమ్లో వెయిట్ చేస్తాను. క్లోజింగ్ వచ్చిందా, దీనిపైన నా స్టాప్ లాస్ ఉంటుంది. సింపుల్. ఈరోజు స్ట్రాటజీ కూడా రివీల్ చేస్తున్నాను, నిజంగా ఉపయోగపడిన వాళ్ళకి మరి యూజ్ చేసుకోండి. ఇక్కడ నా ఎంట్రీ ఉంటుంది, ఇది నా స్టాప్ లాస్. అయితే స్టాప్ లాస్ తినివ్వండి, లేదా మార్కెట్ పెద్ద ట్రేడ్ ఇవ్వనివ్వండి, అంతే. పూర్తిగా ట్రేడ్ ఎండ్ వరకు నేను రైడ్ చేస్తాను. అలా అయితేనే మీరు సక్సెస్ అవ్వగలరు. మళ్ళీ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి రండి. ముందు రోజు ఇక్కడ చూడు, 1 అవర్ టైం ఫ్రేమ్ హై మార్క్ చేసుకో, ఇక్కడ మార్క్ చేసుకో. దాని మీద 30 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. ఈ లో మీరు స్టాప్ లెస్ పెట్టు, ఇక్కడ వరకు ట్రేడ్ రై. ఇన్ కేస్ సడన్గా మార్కెట్ తిరిగిపోయింది, నీ కాస్ట్కి వచ్చింది, ఎగ్జిట్ అయిపో. కాస్ట్, నో ట్రేడ్, నో ప్రాఫిట్, నో లాస్, కాస్ట్ డన్. సేమ్ మళ్ళీ 1 అవర్ టైం ఫ్రేమ్. 1 అవర్ టైం ఫ్రేమ్ హై లో ఎటు బ్రేక్ అవ్వలేదు వదిలే, హై లో ఎటు బ్రేక్ అవ్వలేదు వదిలే. చూడండి, సైడ్ వేస్ మార్కెట్లో మీరు సేవ్ అయిపోయారు. మళ్ళీ 1 అవర్ క్యాండిల్ హై లో హై మార్క్ చేస్తావు. దెన్ 30 minutes టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ అయిపో. ఇది 1 అవర్ హై, దీనిపైన 30 minutes క్యాండిల్ రన్నింగ్ వెళ్ళిపోతుంది, దూరిపోతే ఇక్కడ వరకు మంచి ప్రాఫిట్ సంపాదించుకున్నాడు. డన్. నేను లైవ్లో కూడా వస్తాను. సేమ్ ఒక 1 వీక్, ఒక మేబీ జూన్ జూలై కదా, ఆగస్ట్ సెప్టెంబర్లో లైవ్ వస్తాను. ఇదే స్ట్రాటజీ మనం లైవ్ చదువు, లేకపోతే ఈ మధ్యలో కూడా రావడానికి ట్రై చేస్తాను. సేమ్ ఇదే స్ట్రాటజీ మీకు లైవ్లో కూడా చూపిస్తాను. 1 అవర్ టైం ఫ్రేమ్ హై మార్క్ చేసుకో, 30 minutes క్యాండిల్ క్లోజింగ్ అవ్వగానే నువ్వు అటువైపు దూరుతావు. ఇంకా సింగిల్ క్యాండిల్లో పోతే వెళ్ళిపోతావు. నెక్స్ట్ క్యాండిల్ లోకి వస్తుంది, కాస్ట్కి వస్తుంది, దెన్ ఎగ్జిట్. కాస్ట్కి వస్తుంది అంటే 1 అవర్ టైం ఫ్రేమ్ 30 minutes నువ్వు ఎగ్జిట్ అయిపోతావు. ఎందుకంటే నువ్వు అనుకున్న అప్ సైడ్ మార్కెట్ రివర్స్ అయిపోయింది. బట్ స్టిల్ 1 అవర్లో ఒకవేళ నీ డైరెక్షన్లో వెళ్తే మాత్రం నువ్వు హోల్డ్ చేసి కూర్చుంటావు. ఏం చేస్తావు? 1 అవర్లో నీ డైరెక్షన్లో వెళ్తే నువ్వు హోల్డ్ చేసి కూర్చుంటావు. లేదు అంటే సింపుల్గా వెయిట్ చేయి. అలాగా ఇప్పుడు నువ్వు అలా చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, ఓన్లీ ట్రెండింగ్ మార్కెట్లు బాగా పట్టుకుంటావు, సైడ్ వేస్ మార్కెట్లు సేఫ్ అయిపోతారు. తెలుసా, మోస్ట్ ఆఫ్ ది టైం సైడ్ వేస్ మార్కెట్లు సేఫ్ అయిపోతారు. సో ట్రై టు అండర్స్టాండ్. మీకు లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 30 minutes టైం ఫ్రేమ్ అయినా, 1 hour అయినా, 45 minutes అయినా ఎలా వాడాలని తెలుసుకోండి. మీకు మిగతా నేను వచ్చే రోజుల్లో చెప్తాను. అండ్ ఎవరైనా A to Z కోర్స్ కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ అక్కడ బోల్డ్ ఉన్నాయి, మీరు ఇంకా డీప్గా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, 700-145-6759. ఈ నెంబర్ మెసేజ్ చేస్తే మేము డీటెయిల్స్ అన్ని పెడతాం, మీరు చూడండి. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ. అండ్ బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.